హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. టుడే ఫిలిం ఆఫ్ ద రివ్యూ డాకు మహారాజ్. బాలకృష్ణ నటించిన ఈ మూవీ ఈరోజు థియేటర్లోకి అయితే వచ్చేసింది. ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ముందుగా స్టోరీ వచ్చేసి, ఎడారిలో ఒక ఊరు ఉంటుంది. అందులోని ప్రజలకు తాగడానికి నీరు ఉండదు. విలన్స్ క్వారీ ఉంటుంది. అందులో వీళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి కూలీగా నీళ్ళు ఇస్తుంటారు, అదర్వైజ్ నీళ్ళు ఇవ్వరనమాట. సో అలాంటి నీటి సమస్యను ఆ ఊరు ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడికి మన హీరో వెళ్ళి వాళ్ళకి తాగడానికి నీరు అందించాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ ప్రాసెస్లో హీరో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారో, ఆ ఊరు ప్రజలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే హీరో ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగుంటుంది. బాలయ్య మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ బీజిఎం కానీ చాలా హై ఇస్తుంది ఆ ఇంట్రడక్షన్ సీన్ అనేది. అండ్ దాని తర్వాత స్టోరీలోకి మెల్లగా ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో చాలా ఫైట్ సీక్వెన్సెస్ అయితే మనకు అనిపిస్తాయి. ఆ ఫైట్ సీక్వెన్స్ ఒక్కదానికి కూడా ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వమన్నమాట. ఏదో ఫైట్స్ వస్తుంటాయి, అలా పోతుంటాయి. అలా ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ టెల్లింగ్ అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే స్టోరీ బాగుంటుంది. అండ్ దాంట్లో వచ్చే క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఆ 2 చాలా మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. సో అలా ఫస్ట్ హాఫ్లో కనెక్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అందుకే ఫస్ట్ హాఫ్లో ఎన్ని ఫైట్ సీన్స్ ఉన్నా మనకు ఒకటి కూడా కనెక్ట్ కావడం జరగదు. సెకండ్ హాఫ్లో 2 ఉంటాయి, అవి 2 బాగా కనెక్ట్ అవుతాయి మనకి. సో అదంతా ఓకే. కానీ మూవీ ఎలా ఉందో చెప్పు భయ్యా అని ఒక ముక్కలో నన్ను అడిగితే, మూవీ బాలయ్య ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలయ్యని ఎలా చూడాలనుకుంటారో అలా ఈ మూవీలో చూపించారు బాబీ గారు. అండ్ కామన్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే యావరేజ్ అనిపిస్తుంది మూవీ. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే బాలకృష్ణ, ఈయన గురించి చెప్పేది ఏముంటుంది, చంపేశాడని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ అండ్ ఎమోషనల్ సీన్స్లో కానీ అదరగొట్టేశాడు. అండ్ ఈ మూవీకి సెకండ్ హీరో ఎవరు అంటే తమన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన బీజిఎంతో ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాడని చెప్పుకోవచ్చు. నిజంగానే స్పీకర్లు పగిలిపోయే రేంజ్లో బీజిఎం అయితే ఉంటుంది. తమన్ నిజంగానే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ మూవీని నిలబెట్టాడని చెప్పుకోవచ్చు. అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీలో చిన్న పాప ఒక క్యారెక్టర్ని అయితే ప్లే చేసింది. తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసిందని చెప్పుకోవచ్చు. మూవీలో 3 ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అందులో ఊర్వశి రౌటేలా, ఈమె క్యారెక్టర్ గురించి బాబీ గారు ఏదో చెప్పారు, కానీ అందరూ సాంగ్స్ కోసమే వాడుకుంటారు, మేము ప్రత్యేకంగా ఈమెకి క్యారెక్టర్ రాసామని చెప్పారు, కానీ అంతేం లేదు. మూవీలో జస్ట్ సాంగ్ కోసం మాత్రమే పెట్టినట్టు ఉంటుంది ఊర్వశి రౌటేలాని. దబిడి సాంగ్ కొరియోగ్రఫీ ఉంటుంది భయ్య, వర్స్ట్ కొరియోగ్రఫీ. ఆ స్టెప్స్ని అయితే చూడలేకపోయామండి బాబు థియేటర్లో. వల్గర్గా కనిపిస్తున్నాయి ఆ స్టెప్స్. ఏం కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గారు, మీరైతే మీ నుంచి ఇలాంటి స్టెప్స్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా మట్టుకు ఇలాంటి స్టెప్స్ని అవాయిడ్ చేసి కొంచెం కొత్తగా క్రియేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ప్రజ్ఞ జైస్వాల్, ఈమె కూడా ఉన్నంతలో తన రోల్కి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఉన్న 3 క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది మాత్రం శ్రద్ధ అని చెప్పుకోవచ్చు. మూవీలో ఆమె యాక్టింగ్ కానీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఫైనలీ రైటర్ అండ్ డైరెక్టర్ బాబీ, ఈ మూవీ ద్వారా ఆయన సక్సెస్ అయ్యాడా అని అడిగితే కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే విధంగా మూవీ అయితే ఉంటుంది. మరి మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. Thanks for watching and have a nice day. Please make sure to subscribe and hit the bell icon.